ఆంధ్రప్రదేశ్లో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 4.16 కోట్ల మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ నిర్వహించనుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీని అందజేయనుంది ఈసీ. ఆంధ్రప్రదేశ్లో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 4.16 కోట్ల మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ నిర్వహించనుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీని అందజేయనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఓటరు ముసాయిదా జాబితా విడుదలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాంకర్ అన్న రైట్. ఏపీలో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. ఇక ముసాయిదా ఓటర్ జాబితా విడుదలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 4.16 కోట్ల మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ నిర్వహించనుంది. ఈసీ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అంతే ఆంధ్రప్రదేశ్ లో ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లకు గాను 3.71 కోట్ల మంది ఎన్యుమరేషన్ ఫారాలు అయితే సమర్పించినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ధృవీకరణ చేపట్టి ఈ ముసాయిదా జాబితానైతే సిద్ధం చేసినట్లుగా అయితే తెలిపారు. అయితే అర్హులైన ప్రతి ఓటర్ కి అవకాశం కల్పించడం, అనర్హుల లేదా డూప్లికేట్ నమోదులను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం అని కూడా ఎన్నికల అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముసాయిదా జాబితా విడుదలతో ఓటర్ నమోదు ప్రక్రియ ముగిసినట్లు కాదని, ఇప్పుడు క్లెయిమ్స్ అభ్యంతరాలు దశ ప్రారంభమైందని అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో ఏదైతే తప్పులు ఉన్నా కూడా, అదే విధంగా పేరు తొలగించాల్సి వచ్చినా లేదా కొత్తగా నమోదు కావాలన్నా నిర్దేశించిన గడువులో సంబంధిత ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కలిగిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అవసరమైన మార్పులు చేసే అనంతరం ఏదైతే తుది ఓటర్ జాబితానైతే విడుదల చేయనున్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రక్రియలో భాగంగానే ఆగస్టు 4న అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. అయితే ముసాయిదా ఓటర్ జాబితాపై చర్చించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా సాఫ్ట్ కాపీని కూడా అందించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అనంతరం కూడా పార్టీల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను కూడా ఏదైతే పరిశీలించి ఎన్నికల నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేటట్టుగా కూడా ఎన్నికల సంఘం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ప్రక్రియ ద్వారా మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి ఓటు గుర్తింపుకు సంబంధించి వివరంగా పూర్తిగా సమాచారం తెలుసుకోవచ్చు. ఏదైనా తప్పులు తడకలు ఉన్నా కూడా సరి చేసుకునే విధంగా అవకాశాలు కల్పించినట్లుగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రాజకీయ పార్టీల వివరంతో పాటు మొత్తంగా ఒక సమగ్రంగా అయితే దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సంఘ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.